వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జర్నలిస్ట్ యూనియన్ నిలబడి ఉందంటే ఉప్పల లక్ష్మణ్ కృషి పట్టుదలే. ప్రొద్దుటూరులో ఘనంగా జాబ్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మైలవరం డ్యాం నుంచి సకాలంలో సాగునీరు అందించిన కలెక్టర్ కు సన్మానం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు. బేకరీలో కుళ్లిపోయిన ఆహారం తప్పు తయారీదారులదే అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిన నిర్వాహకులు. తిరుపతి జిల్లా విద్యానగర్ లో ఘటన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా న్యాయవాదుల ర్యాలీ. ప్రొద్దుటూరు కోర్టు ఆవరణ నుండి పుట్టపర్తి సర్కిల్ వరకు నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే కడప జిల్లా ప్రొద్దుటూరులో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 31వ ఆవిర్భావ దినోత్సవం జాబ్ అధ్యక్షులు నల్లంశెట్టి రామ్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం విద్యార్థి అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 31 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తూ యూనియన్ ను బలోపేతం చేసిన జాబ్ ఫౌండర్ ఎంయూజే మాజీ అధ్యక్షులు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ మెంబర్ ఉప్పల్ లక్ష్మణ్ కు అభినందనలు తెలియజేశారు. అలాగే ఈ 31 సంవత్సరాలుగా జాబ్ కోసం జర్నలిస్టుల సమస్యల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాబ్ ప్రొద్దుటూరు ఉపాధ్యక్షులు లక్ష్మీ నరసింహులు, కార్యదర్శి గంజి సురేష్, అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రొద్దుటూరు, రాజుపాలెం మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినందున తమ విజ్ఞప్తిని మన్నించి మైలవరం డ్యాం ద్వారా సకాలంలో మండలాల్లోని ఉపకాలువలకు సాగునీరు అందించిన జిల్లా కలెక్టర్ వి విజయరామరాజ్ కు సన్మానం చేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, అక్కడి రైతులు. ఈ సందర్భంగా రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ రైతు పక్షపాత ప్రభుత్వమని, టీడీపీ రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తోందని, గత 4.5 సంవత్సరాలుగా టీడీపీ నాయకులకు రైతులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న రాజోలి ఆనకట్ట వద్ద మిగులు జలాలు రైతులకు అందించి అవి సరిపడకపోతే తమ విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మైలవరం డ్యాం నుండి 4 ఉపకాలువలకు సాగునీరు అందించి రైతులకు ఆదుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పొద్దుటూరు, రాజుపాలెం మండలానికి చెందిన దాదాపు 500 మంది రైతులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రైతు కుటుంబాల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేమందరం కూడా జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు కలిసి మా వైపు నుంచి వారికి గౌరవాన్ని, కృతజ్ఞతలను తెలియజేయాలని చెప్పి కడప కలెక్టర్ ఆఫీస్కి పోతూ ఉన్నాం. అందుకు కారణం ఈ సంవత్సరం వర్షాలు పూర్తిగా లేకపోవడం వలన, పైన కూడా వర్షాలు పూర్తిగా లేకపోవడం వలన రాజుపాలెం మండల, ప్రొద్దుటూరు మండల రైతులకు పూర్తిగా
పంటలకు సంబంధించిన సాగునీటికి సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదురైంది. ఆ సందర్భంలో రాజోలి ఆనకట్ట దగ్గర కూడా అంతంత మాత్రమే నీళ్లు ఉండడం చేత అందులో ఉండే నీళ్లను రైతులకు వదలడం జరిగింది. ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా నీళ్లు సాగునీరు అవసరమైన సందర్భంలో వర్షాలు లేక రాజోలులో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడే పరిస్థితుల్లో రైతుల పక్షాన నేను జిల్లా కలెక్టర్ గారిని కలిసి మైలవరం డ్యాము నుంచి ఉపకాలువలకు నీళ్లు వదలగలిగితే తప్పనిసరిగా రాజుపాలెం మండలంలోని రైతులకు మేలు జరుగుతుంది, బలహీనపడే పంటలను సారవంతంగా బలమైనటువంటి పంటలుగా తయారు చేసుకోవచ్చు. కాబట్టి గతంలో ఎప్పుడు లేకపోయినప్పటికీ ఈసారి గండికోటలో నీళ్లు నిల్వ ఉన్నాయి కాబట్టి, మైలవరంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి మైలవరం నుంచి నీళ్లు వదలండి. వెలవలి బ్రాంచ్ కెనాల్కి కానీ, టంగుటూరు బ్రాంచ్ కెనాల్కి కానీ, పెద్దశెట్టిపల్లి బ్రాంచ్ కెనాల్కి కానీ, గోపవరం బ్రాంచ్ కెనాల్ కానీ ఈ 4 ఉపకాలువలకు మీరు మైలవరం నుంచి నీళ్లు కానీ అనుసంధానం చేయగలిగితే మా రైతులకు మేలు జరుగుతుందని చెప్పి ఆయన మేము విజ్ఞప్తి చేసిన నేను. నా విజ్ఞప్తిని మన్నించినటువంటి జిల్లా కలెక్టర్ గారు రైతుల పక్షపాతం వహించే ఈ ప్రభుత్వానికి అనుకూలంగా జిల్లా కలెక్టర్ గారి పెద్ద మనసుతో గతంలో మునుపెన్నడూ లేని విధంగా మైలవరం నుంచి ఉపకాలువలకు నీళ్లు వదిలిన దాఖలాలు చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇదే మొదటిసారి. మా రైతులు కూడా చెప్తా ఉన్నారు. నీళ్లు వదిలించినాడు ఆయన. నీళ్లు వదలడమే కాకుండా వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా టంగుటూరు బ్రాంచ్ కెనాల్ కానీ, వెలవలి బ్రాంచ్ కెనాల్ కానీ, శెట్టిపల్లె బ్రాంచ్ కెనాల్ కానీ, గోపవరం కానీ ఏ రోజు పూడికతీత పనులు చేయలే. 15 సంవత్సరాల నుంచి రైతులు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. అందులో ఉండే కంప, చెట్లు, జమ్ము, పూడిక ఎప్పుడు చేయలే. ఈ పనులు చేయకపోవడం వల్ల, పూడికతీత పనులు చేయకపోవడం వలన నీళ్లు వదిలినా కూడా అరకొరక మాత్రమే చివరి దశకు చేరుకునే పరిస్థితి. వేగంగా రావాల్సిన నీళ్లు చాలా ఆలస్యంగా రావడం, అన్ని నీళ్లు రావాల్సిన సందర్భంలో కొన్ని నీళ్లు మాత్రమే రావడం, అందరికీ అన్ని పంటలకు అందాల్సిన నీళ్లు ప్రారంభంలో కొందరికి కొన్ని నీళ్లు మాత్రమే అందడం. ఇది చాలా నష్టం. అంటే నీళ్లు లేక అందరూ అల్లాడుతూ ఉంటే నీళ్లు ఉండే పరిస్థితుల్లో కూడా పూడికతీత పనులు చేయకపోవడం వలన రైతులకు నీళ్లు అందలేదంటే ఇంకా పాలకులు తలదీసి మొలలో పెట్టుకోవాలా, సిగ్గుపడాలా. ఒక కాలువ పూడిక తీయాలంటే 15 లక్షలు అవుతుంది, 4 కాలువలు తీసినా 60 లక్షలు అవుతుంది. సంవత్సరానికి ఒకసారి, 2 నెలలకు ఒకసారి కాలువ పూడిక తీత పనులు 60 లక్షలు పెట్టి చేయలేనప్పుడు ఎందుకు ఇళ్లకు పార్టీ అధికారంలోకి రావాలి? ఈ పాలకులు, తెలుగుదేశం పార్టీ ఎందుకు వరదరా? తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ లోని ఎక్స్ట్రా బేకరీలో కుళ్ళిపోయిన ఆహారం అమ్మారంటూ విద్యానగర్ కు చెందిన వైసీపీ నేత పాపారెడ్డి శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎదురైన అనుభవం గురించి వివరిస్తూ కుళ్ళిపోయిన పరోటా విక్రయంపై బేకరీ నిర్వాహకులను అడిగితే తప్పు తయారీదారులదే అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారని, తయారీదారులతో మాట్లాడే బేకరీ వాళ్లతోనే మాట్లాడుకోండి అంటూ నిర్లక్ష్య సమాధానం ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ పై ఘాటైన విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫుడ్ కమిషన్ ఉందా? రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి ఫుడ్ కమిషన్ నామమాత్రపు దాడులు కూడా చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తునికల కొలతల శాఖ అధికారులు ఆచూకీ కూడా లేదంటూ విమర్శలు చేశారు. 21వ తేదీన సూళ్లూరుపేటకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఆయనకు లిఖితపూర్వకంగా కల్తీ ఆహారం ఫిర్యాదు ఇస్తానని ఆయన తెలిపారు. నా పేరు పాపారెడ్డి శశిధర్ రెడ్డి. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లో గల ఎక్స్ట్రా బేక్స్ అనే షాప్ ముందు నిలబడుకుని మాట్లాడుతున్నాను. ఈ ఎక్స్ట్రా బేక్స్ అనే దాంట్లో బేకరీలో 6:15 మల్బార్ పరోటా, శ్రీ సాయి ఫుడ్స్ వారి మల్బార్ పరోటా ప్యాకెట్ కొన్నాను. కొని ఇంటికి తీసుకెళ్లి పెనం మీద వేయంగానే ఒక కుళ్లిపోయిన వాసన రావడంతో తీసుకొచ్చి షాపు వారిని అడగ్గా ఇది మాకు సంబంధం లేదు, మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అని చెప్పారు. మ్యానుఫ్యాక్చరర్కి ఫోన్ చేస్తే చాలా రూడ్ గా మాట్లాడి ఇది మాకు సంబంధం లేదు, షాపు వారిని అడుక్కోండి అని చెప్పి ఫోన్ కట్ చేయడం జరిగింది. దీని మీద ఫుడ్ కమిషన్ కంప్లైంట్ చేస్తున్నాం. ఫుడ్ కమిషన్ అనేది ఒక ఏపీలో ఫుడ్ కమిషన్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉందని కూడా చాలా మందికి తెలియట్లేదు. ఫుడ్ కమిషనర్లు ఉన్నారా, పనిచేస్తున్నారా అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. తూనికలు, కొలతలు, ఫుడ్ కమిషన్ ఈ 2 సంస్థలు పనిచేస్తున్నా లేదు. ఇది మినిస్టర్ గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం.
ఎల్లుండి సీఎం గారు సుదూరుపేటకు రాబోతున్నారు. దీని మీద ఒక రిప్రజెంటేషన్ కూడా సీఎం గారికి ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరికి రెస్పాన్సిబిలిటీ అనేది లేదు, ఫుడ్ కమిషన్ కి అసలు రెస్పాన్సిబిలిటీ లేదు. ఎక్కడ ఏ చెత్త తిని పిల్లలంతా కూడా ఆరోగ్యాలు నాశనం చేసుకున్నారు. ఎక్కడ పెట్టినా ఫుడ్ పాయిజన్ కేసులు, డెంగీ ఫీవర్లు, మలేరియాలు, డయేరియాలే హాస్పిటల్ నిండా రోగులు. కాబట్టి ఫుడ్ కమిషన్ ఇప్పటికైనా స్పందించి వీటి మీద, ఫ్రోజన్ ఫుడ్ మీద, ఇన్స్టెంట్ ఫుడ్ మీద స్పందించి ఎవడికి మ్యానుఫ్యాక్చరర్ ఎవడైతే ఉన్నాడో వాడిని రైడ్ చేసి వాడు ఎలాంటి మెటీరియల్స్ వాడుతున్నాడు, వాడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాడు అనేది చెక్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ కు ఒక మంచి మెసేజ్ ఇవ్వగలరు, మంచి ఈ పిల్లల ఆరోగ్యం కాపాడగలరని మరీ కోరుతున్నాను ఫుడ్ కార్పొరేషన్ వారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 512 గెజిట్ నోటిఫికేషన్ కు సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ని పై ప్రొద్దుటూరులో న్యాయవాదుల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ జీవోలో కొనుగోలుదారులు భూమి హక్కులపై భరోసా ఇచ్చేలా చట్టాన్ని రూపొందించారు. రిజిస్ట్రేషన్ స్థిరాస్తిని యజమాని తప్ప వేరే ఎవరు విక్రయించే అవకాశం లేకుండా పూర్తి స్థిరాస్తుల శాశ్వత రిజిస్ట్రేషన్, వివాద రిజిస్టర్ తో పాటు కొనుగోలు రిజిస్టర్ రూపొందించేలా గ్రామంలోని రెవెన్యూ రికార్డులను సవరించే గెజెట్ ను రూపొందించారు. అయితే దీనివల్ల ఎవరు కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదని, ఎవరైనా ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా రెవెన్యూ ట్రిబ్యునల్లో తేల్చుకోవడం తప్ప కోర్టుకు వెళ్లడానికి అవకాశం రాదు. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పులపై ప్రొద్దుటూరులోని న్యాయవాదుల కోర్టు ఆవరణ నుండి పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్ వరకు ర్యాలీగా నిరసన చేపట్టారు. యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలి. ఆ యొక్క వ్యవస్థను బ్యూరోక్రాట్ల చేతికి తీసుకుపోవాలని ఒక పథకం ప్రకారం జరిగిన కుట్ర ఏపీ టైటిలింగ్ ల్యాండ్ యాక్ట్. ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ఏ వ్యక్తి కూడా సివిల్ కోర్ట్స్ను బార్ చేస్తూ ఒక టైటిల్ గురించి ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదంకి ఫస్ట్ కోర్టుకు పోతే మనం న్యాయం జరుగుతుందనే ఒక రివాజు మనం మొదటి నుంచి ఉంది. అయితే ఆ కోర్టుకు కూడా పోవాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఓ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఆయన కాకపోతే అప్లెట్ అథారిటీ ఆర్డీఓ, ఆయన కాకపోతే ఆర్డీఓ అప్లెట్ కాకపోతే ట్రిబ్యునల్, ఇలా దశల వారీగా బ్యూరోక్రాట్ల చేతిలోకి. ఎందుకంటే కోర్టు అనేక మంది రెవెన్యూ అధికారులకు, కలెక్టర్లకు చివాట్లు పెడుతూ వాళ్ళకు పనిష్మెంట్స్ ఇస్తూ చేస్తుంది. కాబట్టి ఎట్లయినా జ్యుడిషియరీ నుంచి దీన్ని తప్పించి జ్యుడిషియరీకి బరువు తగ్గించడం ఒకవైపు చూపిస్తూ, రెండో వైపు మొత్తం ప్రపంచం భూమికి సంబంధించిన కేసులే దండిగా సివిల్ కోర్టులు దండిగా ఉంటాయి. లిటిగెంట్స్ పబ్లిక్ కోర్టుకు పోనీయకుండా రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మళ్ళీ కొత్త చట్టాన్ని, ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ నల్ల చట్టాన్ని ఇలాగే మనం దీన్ని ఉపేక్షిస్తే ఫ్యూచర్లో అందరూ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, బ్యూరోక్రాట్ల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ పరిస్థితి నుంచి తొలగించడానికి, ప్రజలకు మేలు చేయడానికి న్యాయవాదులు ముందుకు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం, ఉద్యమ కార్యక్రమం మొట్టమొదటి సంతోషించిన విషయం ఏంటంటే మన ప్రొద్దుటూరు నుంచే స్టార్ట్ అయింది. అది అందరికీ మన బార్ అసోసియేషన్, ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్ నుంచి కూడా ఒక గర్వించదగిన అంశం. ఈ ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్ చేసినటువంటి ఉద్యమం రోజులు మీరే చూస్తారు. ఒక వారం 10 రోజుల్లో తిరిగి కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. భూమి యాజమాన్య హక్కు చట్టం అంటే భూములపైన యాజమాన్య హక్కు నిర్ణయించేది ప్రభుత్వం చేతిలో ఉంది. గతంలో యాజమాన్య హక్కు మనకు పూర్వీకుల నుంచి కానీ లేదా కొనుగోలు ద్వారా కానీ సంక్రమిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏమైనా ఏ యాజమాన్య హక్కు నిర్మించాలన్నా కూడా రెవెన్యూ వారు నిర్ణయిస్తున్నారు. అంటే ప్రజలు కూడా నేను ప్రజలకు వివరంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రజలు గమనించాలి, ఈ మాటలు ప్రజలు వినాలి. ఒక భూమి మీరు కొనుగోలు చేస్తారు, దాని మీద మీరు పట్టాదారు పాస్బుక్ ఇచ్చింటారు. ఆ పట్టాదారు పాస్బుక్ మార్పు చేస్తే గతంలో సివిల్ కోర్టుకు పోయి సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ చేస్తాను నేను, లేదా దాని మీద జిల్లా కోర్టుకు అప్పీలు పోతాను, హైకోర్టుకు అప్పీలు పోతాను. కానీ ఇప్పుడు ఏదన్నా ఇట్లా పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ మన హక్కులు కానీ తొలగిస్తే రెవెన్యూ వాళ్ళు వాటిని మనం ట్రిబ్యునల్లో, రెవెన్యూ ట్రిబ్యునల్లో జాయిన్ చేయాలంటే అక్కడ ఎవరు ఉంటారు? జాయింట్ కలెక్టరు, తర్వాత రిటైర్డ్ జాయింట్ కలెక్టర్, ఆర్టీఓ, ఈ జ్ఞానంలో ఉంటారు. అంటే రెవెన్యూ వాళ్ళు చేసిన చట్టం మంచిదే కాదని చెప్పాల్సింది వాళ్ళే అంట, న్యాయ వ్యవస్థ కాదు. కాబట్టి ఈ న్యాయ వ్యవస్థ కూడా ఎంతో గుర్తిస్తుంది. అంతేకాకుండా ప్రజల హక్కులు, భూమి హక్కు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు, మన ప్రాంత ప్రజలు కూడా మీరందరూ కూడా ఈ ఉద్యమానికి సహకరించాలి, సపోర్ట్ చేయాలి. దేంతో భవిష్యత్తులో మీకే కేవలం ఈ అనేక అన్యాయాలు జరుగుతాయి, వీటిని ఛాలెంజ్ చేసేదానికి ఉండదు. కాబట్టి మేమందరం కూడా నాయకులందరూ కూడా అజిటేషన్ చేస్తాం.
కడప జిల్లా ప్రొద్దుటూరులోని 2వ కాశీగా పేరుగాంచిన శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శివ సన్నిధిలో బార్లు తీరారు. మహిళలు ఎంతో నిష్ఠతో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి పూజలు చేశారు. గర్భాలయంలోని సైతిక లింగానికి ఏకవార రుద్రాభిషేకం, ఉత్సవ మూర్తులకు అభిషేకం, రుద్రహోమం నిర్వహించారు. భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గుంతకల్ శాసనసభ్యులు వై వెంకట్రామరెడ్డి గుత్తి పట్టణంలో గడప గడప కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న జి ఆదినారాయణ ఇంటికి వెళ్లి 10,000 ఆర్థిక సహాయం చేశారు. కళ్యాణదుర్గం పట్టణంలోని గోల్డెన్ బెల్స్ ఉన్నత పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ బాలల దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపల్ ఫాదర్ జీన్స్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జ్ బండే సుభాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాన్ మాట్లాడుతూ 1954లో ఐక్యరాజ్య సమితి నవంబర్ 20ని అంతర్జాతీయ బాలల దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ముఖ్యంగా బాలల హక్కులపై విద్య, వైద్యం, ఆహారం వంటి హక్కులను ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని తీర్మానం చేశారని, అప్పటి నుంచి యూనిసెఫ్ బాలల హక్కులు, వారికి సంబంధించి చట్టాలను అమలు జరిగేలా చేస్తుందని వివరించారు. Anti-racism and mental health, people and children are raising their voice on the issues that matter to their generation and calling for adults to create a better future. On this beautiful occasion, each child is a beautiful flower, and all the different kind of flowers together make a beautiful garden. And really welcome you all, sir, and it is a proud moment for us. There were so many schools, colleges and all that. They have chosen our school because you show the love towards Gordon Bell School, and we are all proud of. మానుకొని ఎందుకంటే ఈ బాలల దినోత్సవం అంటే నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా చక్కగా చదువుకొని మహోన్నతమైన పదవుల్లో
అంటే డాక్టర్లు, లాయర్లు, జడ్జి గాను, లేదా మన పోలీసు ఎస్ఐ గారు గాను, సిఐ, ఎస్పీను, డిఎస్పీ డాక్టర్ గారు, ఇంజనీర్లు గాను కావాలని. కాబట్టి ఆ పరంపరలో మీరు కొంత ఈ సెల్ అలవాటు తగ్గించుకొని బాగా చదువుకొని మీ స్కూలుకు, తద్వారా మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి మంచి పేరు తీసుకొని వస్తారని కోరుకుంటూ, ఆ డిక్లరేషన్లో ఉన్న అన్ని విషయాలని వాళ్ళ రాజ్యాంగంలో పొందుపరుచుకొని అక్కడున్న ప్రజలకి హక్కుల్ని ఖచ్చితంగా కలిగించాల్సిందిగా కోరడం అయింది. మన ఇండియా కూడా అందులో ఒక సిగ్నేటరీ అందులో సంతకం చేశారు. కాబట్టి మన వాళ్ళు కూడా ఖచ్చితంగా వాటిని మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా చాలా చట్టాలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మన న్యాయవాదులు చెప్పినట్లు పిల్లలకి హక్కులు ఉన్నాయి, స్త్రీలకి ఉన్నాయి, సాధారణ పౌరులకి. తిరుపతి జిల్లా స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ ఆర్ఎం అధ్యక్షతన మంగళవారం బస్టాండ్ వద్ద డాక్టర్ కేర్ ఆసుపత్రి సీఎండీ డాక్టర్ ఏఎం రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో విచ్చేసి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జిల్లా ఆర్ఎం చెంగల్ రెడ్డి వైద్య శిబిరాన్ని సందర్శించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగులందరూ డాక్టర్ కేర్ హోమియోపతి సంస్థకి కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల తిరుపతిలో కలియుగ శ్రీ వెంకటేశ్వరుని సన్నిధైన తిరుమలలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. స్వామి దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతుండటంతో అధికారులు తెలియజేశారు. காப்பி முடிஞ்ச நம்ம ஆஃபீஸில் இருக்கவங்கள பார்த்து தெரிஞ்சுக்கிட்டோம். கூட்டமே இல்லை, ஃப்ரீயா திருப்பதிக்கு வந்துட்டு போகலாம். ఓటర్ లిస్ట్ లో ఉన్న అవకతవకలను సరిచేసి ఖచ్చితమైన లిస్ట్ ను ప్రచురించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయ చౌదరి అన్నారు. అలాగే వైసీపీ వాళ్ళు గ్రామాలలో ఉన్న వ్యక్తులు, అందులోనూ టీడీపీ వాళ్ళను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి ప్రయత్నాలకు తెరదించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారికి హనుమంతరాయ చౌదరి తదితరులు వినతి పత్రం అందజేశారు.
మేము ప్రాసెస్ చేసి స్టాట్యుటరీ పీరియడ్ లో పెట్టాలి. సో ఇప్పుడు వీఆర్ డూయింగ్ ద ప్రాసెస్ అండ్ స్టాట్యుటరీ పీరియడ్ కాన్ఫరెన్స్ కంపల్సరీ. సో ఇట్ విల్ బి కంపల్సరీ. ఆ అయితే మీకు అదే కాన్ఫరెన్స్ వైసీపీ నాయకులు కట్టలు ఫామ్ 7లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఓట్లు తొలగించాలనే ఉద్దేశంతో అన్ని ఈఆర్ఓలకి బిఎల్ఓల ద్వారా ఏదో చేయాలని ఎట్లా ప్రజల్లో విశ్వాసం కోల్పోయినాం, ఓటర్ లిస్టు ద్వారా ఏదో రకంగా లబ్ధి పడాలని చూస్తున్నారు. వారన్నింటినీ ఎదుర్కోవడానికి మేము పూర్తిగా మాకు సమాచారం ఇవ్వాలని మేము డిమాండ్ చేయడానికి ఆర్డీఓ గారి దగ్గరకు వచ్చాము. అలాగే ఇలాంటివి ఏదైనా కూడా చేస్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి ఈ బిఎల్ఓలు ఏమైనా అవకతవకలకు పాటుపడితే పూర్తి స్థాయిలో మేము కంప్లైంట్లు చేసి వాళ్ళపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మేము ఓటర్లో ఉన్నటువంటి అవకతవకల్లో విషయం ఆర్డీఓ గారికి తెలపడానికి రావడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా పూర్తిగా ఆలకించారు, ఉన్నటువంటివన్నీ సరి చేస్తామన్నారు. ఉదాహరణకు ఒక పాపంపల్లి బూతులో 541 ఉదాహరణ, రెండోది భార్యతో చోట, తండ్రితో చోట 3 రకాలు ఉన్నాయి. ఎక్కితే అన్ని రకాలు కూడా అవతోకలు ఉన్నవి. చనిపోయినటువంటి వాళ్ళు అస్సలు తీసేయలేదు. ఎవరైనా డబ్బులు ఎంట్రీ అయినా కూడా పూర్తి పట్టించుకోలేదు. ఇవన్నీ పూర్తి స్థాయిలో చెప్పాము. తర్వాత అన్ని సరి చేస్తామని చెప్పినారు. వాళ్ళు కూడా రాసుకున్నారు. తప్పకుండా సరి చేయమని చెప్పి ఓటర్ అవతోకలు పూర్తిగా ప్రచారం చేయమని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జర్నలిస్ట్ యూనియన్ నిలబడి ఉందంటే ఉప్పల లక్ష్మణ్ కృషి పట్టుదలే. ప్రొద్దుటూరులో ఘనంగా జాబ్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మైలవరం డ్యాం నుంచి సకాలంలో సాగునీరు అందించిన కలెక్టర్ కు సన్మానం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు. బేకరీలో కుళ్లిపోయిన ఆహారం తప్పు తయారీదారులదే అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిన నిర్వాహకులు. తిరుపతి జిల్లా విద్యానగర్లో ఘటన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా న్యాయవాదుల ర్యాలీ. ప్రొద్దుటూరు కోర్టు ఆవరణ నుండి పుట్టపర్తి సర్కిల్ వరకు నిరసన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.